సంస్థల ఎన్నికలకు కూటమి ఇప్పటి నుంచి గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టిందా? మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులను ప్రజల్లోకి పంపుతూ లోకేష్ ఇస్తున్న దిశానిర్దేశం వెనుక అసలు వ్యూహం ఏంటి? ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకం కావడం, ప్రభుత్వం చేసిన పనులను వివరించడం వెనుక ఎన్నికల సన్నద్ధతేనా? 2 ఏళ్ల కూటమి పాలన తర్వాత జరిగే స్థానిక ఎన్నికలు ప్రభుత్వానికి ఒక రకమైన రెఫరెండంగా మారే అవకాశం ఉందా? ఫలితాలు ప్రభుత్వంపై ప్రజలకున్న విశ్వాసానికి సంకేతమా, లేక రాజకీయ హెచ్చరికగా మారుతుందా? ఇదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో చర్చగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికలపై కూటమి ప్రభుత్వం ముందుగానే అలర్ట్ అయినట్టు కనిపిస్తోంది. ఎన్నికల ప్రకటన రాకముందే పార్టీ యంత్రాంగాన్ని యాక్టివ్ చేయటం వెనుక లోకేష్ మాస్టర్ ప్లాన్ ఉందనే చర్చ జరుగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు ఇప్పటి నుంచే నియోజకవర్గాల్లో తిరగాలని, క్యాడర్తో సమన్వయం పెంచుకోవాలని ఆదేశాలు ఇవ్వటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. స్థానిక ఎన్నికలను సాధారణ ఎన్నికలుగా కాకుండా ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఇచ్చే తీర్పుగా కూటమి భావిస్తున్నట్టు పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. ప్రతి మంత్రి తమ నియోజకవర్గంతో పాటు జిల్లాలో పార్టీ పరిస్థితిపై ఫోకస్ పెట్టాలని లోకేష్ సూచిస్తున్నారట. గ్రామస్థాయి నుంచి పార్టీ వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని, ఎక్కడ సమస్యలున్నాయో ముందే గుర్తించి పరిష్కరించుకోవాలని చెప్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా క్యాడర్ సిద్ధంగా ఉండేలా ఇప్పటి నుంచే కార్యాచరణ మొదలుపెట్టాలని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారట లోకేష్. స్థానిక సంస్థల్లో మెజారిటీ సాధిస్తే కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో బలమైన మద్దతు ఉందనే రాజకీయ సందేశాన్ని ఇవ్వొచ్చన్నది పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలవాలన్న లోకేష్ సూచన కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కేవలం ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం కాకుండా ప్రతి ఇంటి వద్ద కొంత సమయం కేటాయించాలని చెప్తున్నారట. ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన పనులను వివరించాలని సూచించారట. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పరిణామాలను ప్రజలకు గుర్తు చేస్తూనే ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియా ప్రచారం కంటే ప్రజలతో నేరుగా సంబంధాలు పెంచుకోవడంపైనే లోకేష్ ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు చర్చ జరుగుతోంది. అయితే స్థానిక ఎన్నికల్లో గెలుపు కోసం కేవలం ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులు చెప్పడం మాత్రమే సరిపోదన్నది కూటమి నాయకత్వం అంచనాగా కనిపిస్తోంది. గ్రామాల్లో స్థానికంగా ఉన్న అసంతృప్తులు, నేతల మధ్య సమన్వయం, టికెట్ల కోసం పోటీ, వర్గ విభేదాలు, స్థానిక సమస్యలు ఇవన్నీ ఫలితాలను ప్రభావితం చేసే అవకాశముంది. అందుకే ఎన్నికలకు ముందే పార్టీ నేతల మధ్య సమన్వయం పెంచడంతో పాటు క్యాడర్లో ఉన్న అసంతృప్తిని గుర్తించి చక్కదిద్దే ప్రయత్నం చేయాలని లోకేష్ సూచిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పార్టీ బలాబలాలను ముందుగానే అంచనా వేసుకోవాలని చెప్తున్నారట. మరోవైపు అసెంబ్లీ సమావేశాలను కూడా రాజకీయంగా, ప్రజా సమస్యల పరంగా ఉపయోగించుకోవాలని కూటమి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, సాగునీరు, తాగునీరు, రైతుల సమస్యలపై సభలో సమగ్ర చర్చకు సిద్ధం కావాలని లోకేష్ సూచించారట. జలాశయాల్లోకి నీరు వస్తున్నా అందుబాటులో ఉన్న నీటిని ముందుగా తాగునీటి అవసరాలకు కేటాయించాలని, ఆ తర్వాత పశుగ్రాసం, ఇతర అవసరాలపై దృష్టి పెట్టాలని చెప్పినట్టు సమాచారం. అయితే అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలను హైలైట్ చేసి ప్రభుత్వం ప్రజల పక్షాన పనిచేస్తోందనే సందేశాన్ని బలంగా తీసుకువెళ్లాలన్న వ్యూహం కనిపిస్తోంది. రాజకీయంగా చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలను కూటమి సెమీఫైనల్గా చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. గ్రామం నుంచి జిల్లా వరకు పార్టీకి ఎంత బలం ఉందో ఈ ఎన్నికలు తేల్చనున్నాయి. అందుకే స్థానిక ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని కూటమి టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
గత ప్రభుత్వంపై విమర్శలతో పాటు తమ 2 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, పెట్టుబడులు, సంక్షేమం, పరిపాలనా మార్పులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ ఎన్నికల ఫలితాలను రాబోయే రాజకీయ సమీకరణాలకు ఒక సూచికగా చూపించాలన్న ఆలోచన కూడా ఉన్నట్టు చర్చ జరుగుతోంది. ఇక స్థానిక ఎన్నికల ఫలితాలను కూటమి ప్రభుత్వానికి ఒక రకమైన రెఫరెండంగా చూడొచ్చన్న చర్చ కూడా మొదలైంది. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో జరిగే ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు ప్రభుత్వంపై క్షేత్రస్థాయిలో ఉన్న అభిప్రాయానికి కొంతవరకు అద్దం పట్టే అవకాశం ఉంటుంది. అభివృద్ధి, సంక్షేమం, పరిపాలనపై ప్రజల స్పందన ఏంటి? కూటమి పార్టీల మధ్య సమన్వయం ఎలా ఉంది? గత ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఇంకా కొనసాగుతోందా, లేక ప్రభుత్వంపై కూడా అసంతృప్తి మొదలైందా అనే అంశాలకు ఈ ఫలితాలు ఒక రాజకీయ సూచికగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే స్థానిక ఎన్నికల్లో వచ్చే ఫలితాలను కేవలం స్థానిక నాయకుల గెలుపోటములుగా కాకుండా కూటమి ప్రభుత్వానికి ప్రజల మూడ్ను అంచనా వేసే పరీక్షగా కూడా చూడాల్సి ఉంటుందని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. ప్రతి నియోజకవర్గంలో బలమైన నాయకులు ఎవరు, బలహీన ప్రాంతాలేవి, ప్రత్యర్థి పార్టీలకు ఎక్కడ పట్టుంది, కూటమి పార్టీల మధ్య ఎక్కడ సమన్వయం అవసరం అనే అంశాలపై ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఎన్నికల తేదీ ఖరారు కాకముందే కూటమి గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది. పార్టీ క్యాడర్ని యాక్టివ్ చేయటం, ఇంటింటికి వెళ్లటం, ప్రజల సమస్యలను తెలుసుకోవటం, ప్రభుత్వం చేసిన పనుల్ని వివరించటం, అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలను ప్రధాన అజెండాగా మార్చడం, అదే సమయంలో పార్టీలోని అంతర్గత సమస్యలను ముందుగానే చక్కదిద్దటం, ఇవన్నీ ఒకే వ్యూహంలో భాగమని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. స్థానిక సమరంలో ఆధిక్యం సాధిస్తే కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో ఇంకా బలమైన మద్దతు ఉందనే సందేశం ఇవ్వొచ్చు. అదే సమయంలో ఫలితాలు ప్రతికూలంగా వస్తే ప్రభుత్వం, పార్టీ రెండింటికి గ్రౌండ్లో పరిస్థితిని పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అందుకే రాబోయే స్థానిక ఎన్నికలు కూటమికి కేవలం మరో ఎన్నిక కాదు, ప్రభుత్వ పనితీరుకు మార్కులు వేసే పరీక్ష, భవిష్యత్తు రాజకీయ వ్యూహాలకు దిశానిర్దేశం చేసే ఫలితం అవుతుందన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.